హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన ఆర్యన్ అనే తమిళ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 17 నిమిషాలు. మీకు తెలిసే ఉంటుంది, బాహుబలి రీ రిలీజ్ అండ్ మాస్ జాతర మూవీస్ వల్ల ఆర్యన్ తెలుగు వర్షన్ November 7th కి పోస్ట్ పోన్ చేశారు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే జస్ట్ ఓకేష్ అనిపించింది అండ్ మధ్యలో కొంచెం బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, అలాగర్ అనే స్ట్రగ్లింగ్ నావెల్ రైటర్ మల్టిపుల్ మర్డర్స్ తో పర్ఫెక్ట్ క్రైమ్ ని రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తా అని లైవ్ టీవీ షోలో ఛాలెంజ్ చేస్తాడు. దీనివల్ల సిటీలో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మరి డీసీపీ అయిన నంబి అండ్ హిస్ టీమ్ ఈ మర్డర్స్ ని ఆపగలిగారా, అలాగే ఆ పర్ఫెక్ట్ క్రైమ్ ని ఎలా ప్లాన్ చేశాడు, అసలు ఎందుకు అలా సీరియల్ కిల్లింగ్ ప్లాన్ చేశాడు అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రెమిస్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ 30 minutes చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ముఖ్యంగా విలన్ ఇచ్చే మోనోలాగ్ బాగానే తీసుకెళ్తున్న స్టోరీని అనిపించింది. అండ్ వాళ్ళు చెప్పాలనుకున్న కొన్ని పాయింట్స్ బాగానే ఉన్నాయి. రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి ప్రవీణ్ కే. ఈయన ఇంతకు ముందు మేనక అనే క్రైమ్ డ్రామా టీవీ సిరీస్ ని డైరెక్ట్ చేశాడు. అండ్ ఆల్సో ఎన్ఐ అరిందాల్ అంటే తెలుగులో ఎంతవాడు గాని అనే అజిత్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్. క్లోజెస్ట్ మూవీ రిఫరెన్సెస్ కావాలి అంటే కొన్ని సీన్స్ కి హాలీవుడ్ లో వచ్చిన సా మూవీ సిరీస్ అండ్ నెట్ఫ్లిక్స్ లో ఒక సిరీస్ ఉంటుంది లూపిన్ అని. ఇవి డైరెక్ట్ మూవీ కంపారిజన్ కాదు, జస్ట్ ఐడియాస్ అండ్ థీమ్స్ సెట్ చేయడానికి. సినిమాటోగ్రఫీ బై హరీష్ కన్నన్ బాగానే ఉంది. ఆ చేజింగ్ సీన్స్ గానీ, క్రైమ్ సీన్ లొకేషన్స్ కానీ డీసెంట్ గానే క్యాప్చర్ చేశారు. మ్యూజిక్ బై జిబ్రన్ డీసెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది. సాంగ్స్ అంతగా నచ్చలేదు, కాకపోతే అవి సిచ్యువేషన్ గా ట్రై చేశారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ వాళ్ళ రోల్స్ లో వాళ్ళు పర్లేదు అన్నట్లు ఉంది తప్ప మరీ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ చూపించే స్కోప్ రాలేదు ఎవరికి. ఓవరాల్ గా నోటీస్ అయ్యేది మాత్రం సెల్వరాఘవన్ గారు. నెగిటివ్స్ చెప్పాలి అంటే ఎడిటింగ్ బై శాన్ లోకేష్ ఇంకొంచెం బెటర్ గా ఉండి ఉండొచ్చు. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే పేజింగ్ స్లో అయిపోతూ ఉంటుంది. ఏంటి రొటీన్ టెంప్లెట్ లో వెళ్ళిపోతుంది అనేలాగా, అంటే లైక్ ప్రెడిక్టబిలిటీ అనుకోండి. క్యారెక్టర్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు ఏ క్యారెక్టర్ కి కూడా. ఎగ్జాంపుల్, ఆ మర్డర్స్ కి గురయ్యే విక్టిమ్స్ కి బ్యాక్ స్టోరీ సరిగ్గా చూపించరు. మనం వాళ్ళ ఎమోషనల్ జర్నీకి అస్సలు కనెక్ట్ అవ్వలేము. ఎలా ఉంటుందంటే, ఓ చనిపోయారా, నెక్స్ట్ ఏంటి, ఓ ఇక్కడ హీరోయిన్ కి సాంగ్ పడాలా అని వెళ్ళిపోతూ ఉంటుంది నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్. 2 రైటర్స్ పనిచేశారు, ప్రవీణ్ కే అండ్ మను ఆనంద్. అండ్ చాలా అన్వాంటెడ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయన్నమాట. అవి చెప్తే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం బెటర్. అస్సలు ఇంపార్టెన్స్ ఏ ఉండదు స్టోరీకి, ఏ విధమైన సపోర్ట్ గానీ మన ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసేలాగా కిల్లర్ ఎవరు అన్నట్లు గానీ ఏమి ఉండదు. అన్నెసరీ ఎలివేషన్ అండ్ ఫైట్ సీన్స్ కొన్ని ఉన్నాయి. హీరోకి సరైన క్యారెక్టర్ డిజైన్ చేసుకోలేదు. చింపేశాడు రా బాబు, మైండ్ పోయింది, అసలు భలే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు అనే లాంటి ఎక్స్పీరియన్స్ నాకైతే రాలేదు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉండేటట్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, టెన్షన్ పడుతూ వైఫ్ తో గొడవ పడుతుంటాడు మధ్యలో, ఏదో హీరోయిన్ కి కూడా రోల్ ఇవ్వాలన్నట్లు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే అసలు ఇంట్రెస్టింగ్ గా చూపించరు. టూ మెనీ ప్లాట్ హోల్స్ ఉంటాయి అండ్ కొన్ని సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. హీరోయిన్ గా చేసిన మానసి చౌదరిది ఏదో గెస్ట్ అపియరెన్స్ లా ఉంటుంది తప్ప హీరోయిన్ లాగా ఏముండదు. 2 songs ఉంటే అన్నెసరీ. శ్రద్ధ శ్రీనాథ్ గారి రోల్లో ఎవరైనా చేసి ఉండొచ్చు యాక్టింగ్, ఆవిడే చేయాలి, యాక్టింగ్ కి చాలా స్కోప్ ఉంది, పెద్ద హీరో అయితే బెటర్ అన్నట్లు ఏముండదు. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసి తీసుకెళ్లి క్లైమాక్స్ ఏదో రష్డ్ గా అనిపించింది. సరిగ్గా బ్యాక్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం, డీసీపీ నంబి ప్రెస్ కి ఇచ్చే స్టేట్మెంట్ లాగా నరేషన్ లాగేశారు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు, కాకపోతే మూవీని ఒక క్వశ్చన్ మార్క్ తో ఎండ్ చేస్తారు. అండ్ అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది కూడా. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక రాత్ససన్ లాంటి గ్రిప్పింగ్ నరేషన్ ఉన్న సైకో కిల్లర్ స్టోరీ విత్ ఎక్సలెంట్ యాక్టింగ్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సీన్స్ ఉండేలాగా మూవీని ఎక్స్పెక్ట్ చేస్తే పక్కా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా ఎలాంటి క్రైమ్ స్టోరీస్ అయినా చూస్తాము, స్టోరీ సింపుల్ అండ్ రొటీన్ గా ఉన్నా పర్లేదు అనుకుంటే ఒకసారి టైం పాస్ మూవీలాగా అనిపించవచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.